హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం 4:15 అయింది. టాబర్మోరీకి, కెనడాలో ఉన్న టాబర్మోరీకి అయితే ప్లాన్ చేశాము ఫ్రెండ్స్ అందరితో కలిసి. ఎలా ఉంటుందో ముందు మీకు అంతా చూపిస్తాను. అండ్ కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్, పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. నేను ఆల్రెడీ అయితే చెప్పేశాను కదా, మేము కెనడాలో టాబర్మోరీ అనే ప్లేస్కి అయితే ఐ థింక్ ఇది జూలైలో అండి మేము వెళ్ళింది. అయితే ఇది ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడం అయితే. ఇంకా ఆ రోజు మేము ఎర్లీ మార్నింగ్ 4:15 అలా స్టార్ట్ అయ్యామండి టాబర్మోరీకి. ఇంకా ఈ ప్లేస్ ఇక్కడ నుంచి వెళ్దాము అని ప్లాన్ చేసుకునే వాళ్ళకి నేను కంప్లీట్గా ఓవర్ వ్యూ అయితే ఇస్తానండి. ఆ ప్లేస్ ఎలా ఉంటుంది, ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది. హాయ్ దేవాంష్. హలో గైస్, ఇప్పుడు టైం అయితే 5:17 అయింది. ఆన్ ది వే వచ్చేసాము. ఇంకా ఒక 2 hours 40 minutes అయితే చూపిస్తుంది. చాలా లాంగ్ డ్రైవ్. కిడ్స్కి కూర్చోవడం అయితే కష్టంగానే ఉంటుంది. నాకైతే అనిపించింది, నాకే కూర్చోవడానికి ఇలా ఉంది, మా వాడు ఎలా కూర్చుంటున్నాడు అని చెప్పేసి. పాపం నిద్రపోయాడు. ఇంకా వాడిని లేపి స్నానం చేయించడం అవి కూడా ఏం చేయలేదు. ముందు రోజు నైటే స్నానం చేయించి పడుకోబెట్టేశాను ఆల్మోస్ట్ 12 o'clockకి. అంటే ఆల్మోస్ట్ ఆ రోజు 12:30 అయిపోయింది పడుకునేసరికి. మాకు నైట్ అయితే అన్నీ సర్దుకొని. మావాడైతే చాలా డార్క్గా ఉన్నప్పుడు మేము స్టార్ట్ అయ్యాం కదా, అడుగుతున్నాడు ఇప్పుడు మనం వెళ్ళి ఎక్కడ పడుకుంటాము, ఎక్కడ రూమ్ తీసుకుంటాము అని చెప్పేసి. ఇంకా మేము చెప్పాము ఇప్పుడు మార్నింగ్ అవుతుంది, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయాక మనం క్రూజ్ ఎక్కుతాము అని చెప్పేసి. వాడైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం వాడికి క్రూజ్ ట్రిప్. మామూలుగా చిన్న బోట్స్ ఉంటాయి కదా, అవైతే 1-2 సార్లు ఇట్లా పార్క్స్ అలా వెళ్ళినప్పుడు అయితే ఎక్కించాను. క్రూజ్ అయితే ఇదే ఫస్ట్ టైం. మా చిన్నప్పుడైతే మాది గోదావరి రివర్ కాబట్టి మేము చాలా బోట్స్ అయితే ఎక్కి ట్రావెల్ చేసాము. మంచి మెమొరీస్ అవి. ఇంకా ఇప్పుడు వాడికైతే ఇది ఫస్ట్ టైం. ఇంకా చాలా టౌన్స్ అయితే మేము క్రాస్ చేసి వెళ్ళామండి. మేమున్న ప్లేస్ మిల్టన్ నుండి ఈ టాబర్మోరీ ఆల్మోస్ట్ మాకు 3.5 hours. ఈ టౌన్ అయితే చాలా బాగా నచ్చింది. దేవాంశ క్లాక్ చూసి లండన్ వెళ్తున్నామా అని అడిగాడు. వాడికి లండన్ అంటే ఒక మంచి ఫీలింగ్ అనమాట. ఎప్పుడు లండన్ వెళ్దాము అని. లాస్ట్ టైం నేను ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను, మా బ్రదర్ వాళ్ళు లండన్లో ఉంటారు అని చెప్పేసి. ఇంకా మా రిలేటివ్స్ అందరూ కూడా మేము వేరే ఆ లండన్ వెళ్తున్నాము అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఇక్కడ ఉన్న లండన్ అని అయితే చెప్పాను. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే నేను ఆల్రెడీ ఆ వ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేసి ఉంచానండి నా యూట్యూబ్ ఛానల్లో. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళైతే చెక్ చేయండి. ఇక్కడ టౌన్స్ కూడా చిన్న చిన్న టౌన్స్, చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ టౌన్స్ ఉన్నాయండి. ఇంకా ఇదంతా ఏంటంటే కంట్రీ రోడ్స్ అంటారు కదా, అలా అనమాట. మంచిగా రోడ్డు పక్కన ఈ హార్సెస్ కానీ గోడ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. మా దేవాంష్కి అయితే చాలా చాలా ఇష్టం. వాడు నేచర్ లవర్ అనమాట. చెట్లున్న ఇట్లా ఫార్మ్స్ ఉన్న రివర్ ఇలా ఉంటే బాగా ఎంజాయ్ చేస్తాడు. వాడికైతే చాలా నచ్చింది ఈ రోడ్ ట్రిప్. నేను కూర్చోలేకపోయాను, వాడు ఎలా కూర్చుంటాడో అనుకున్నాను, కానీ రిటర్న్లో అంతా నిద్రపోయాడు. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాగా 6 o'clock అలా లేచాడు. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అవి కూడా ఏమీ చేయలేదు, జస్ట్ బ్రెడ్, కొంచెం పీనట్ బటర్ అండ్ న్యూటెల్లా ఇలాంటివి అయితే తీసుకెళ్ళిపోయాము. ఎందుకంటే మార్నింగ్ టైము ప్లస్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళారంట అక్కడ టాబర్మోరీకి. వాళ్ళు చాలా ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 7-8 years బ్యాక్ వెళ్ళారు. అప్పుడు అక్కడంతా మనం తినేలాగా ఫుడ్ ఏం లేదు, ఎక్కడో పిజ్జా దూరంగా వెళ్తే దొరికింది అని అన్నారు. సో మేము కొంచెం ప్రిపేర్ అయ్యే వెళ్ళాము. మొత్తం ఎంత అంటే ఇంకా ఒక ఆల్మోస్ట్ 4 families, హస్బెండ్ అండ్ వైఫ్స్ అలా 4 families కలిపి వెళ్ళాం కదా. సో అందరూ ఫుడ్ తీసుకొచ్చారు, ఫుడ్, స్నాక్స్, ఇలా కంప్లీట్గా ఫుడ్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి ఐ థింక్ 8:15 అయింది. మేము బుక్ చేసుకున్న క్రూజ్ వాళ్ళైతే 8:30కి ఓపెన్ చేస్తారు అని చెప్పి పెట్టారు. యాక్చువల్గా ఇది ఒక 1 day ముందు వెళ్ళి కూడా ఉండి క్యాంపింగ్కి అలా చేసుకొని నెక్స్ట్ డే క్రూజ్ చూడటము, ఇది కూడా మంచి ఐడియా అండి. టాబర్మోరీకి వెళ్ళి అలా టైం స్పెండ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే. బట్ మేమేం చేసామంటే ఆ రోజే వెళ్ళి ఆ రోజు వచ్చేద్దాంలే అనేసి అనుకున్నాము.
ఎందుకంటే కిడ్స్‌తో మళ్ళీ ముందు రోజు వెళ్తే వాళ్ళకి కావాల్సినవన్నీ ఒక్కొక్కసారి దొరుకుతాయి, దొరకవు, మళ్ళీ ఇబ్బంది కదా అని చెప్పేసి మేము ఇలా అనుకున్నాము. బట్ కొంచెం ఎప్పుడైనా అడ్వాన్స్డ్‌గా ప్లాన్ చేసుకుంటే బావుంటుంది. మాకు కొంచెం ఇది సడన్ ట్రిప్‌లా అయిపోయింది. ఫైనల్‌గా అయితే 3½ అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఈ టాబర్మోరి బోర్డ్ అయితే కనిపించింది. హమ్మయ్య! అనుకున్నాను 3½ అవర్స్ రావడం అయితే అయిపోయింది అని చెప్పేసి. కానీ ఎక్కువ ట్రాఫిక్ లేదు. కంట్రీ రోడ్ అవ్వడం వల్ల మొత్తం ఫార్మ్స్ కానీ ఇలా పొలాలు అలా చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి రోడ్ అంతా అయితే. కానీ కంపల్సరీ ఇది చూడాల్సిన ప్లేస్. ఇంకా ఇక్కడ మోటల్స్ ఎంటర్ అవ్వగానే మోటల్స్ అయితే చాలా ఉన్నాయండి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్‌కి. నాకు తెలిసి ఎవరైనా వస్తే 1 ఆర్ 2 డేస్ అట్లా స్టే చేయడానికి ఇక్కడ బుక్ చేసుకోవడానికైతే బాగానే ఉంటుంది. మనం గూగుల్ చేసినా ఇక్కడ చాలా మోటల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మేము బుక్ చేసుకున్న క్రూజ్ అయితే బ్లూ హిరాన్ క్రూజెస్ అండి. ఇక్కడ వాళ్ళు అడల్ట్స్‌కి వచ్చేసి ఐ థింక్ $70 ప్లస్ ట్యాక్స్ ఛార్జ్ చేసినట్టున్నారు అప్రాక్సిమేట్‌గా. మనం దీనికి వెబ్సైట్ కూడా ఉందండి. ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోవాలి అని అంటే వెబ్సైట్‌లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే అక్కడ మనకి వాళ్ళు టైమింగ్స్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందులో ఇంక్లూడ్ అయితే చేశారు. మేము 8:15కి వెళ్ళాము. అప్పుడైతే ఇంకా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు. వాళ్ళు 8:30కి వచ్చారు. అండ్ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళైతే వాళ్ళకి కొంచెం లేట్ అయింది. ఎందుకంటే వాళ్ళు కొంచెం లాంగ్ నుండి రావాలి. వాళ్ళకి చిన్న పాప అయితే ఉంది. సో అలా అయితే లేట్ అయిపోయింది. ఇంకా అందరూ వచ్చాక 8:30కి ఓపెన్ చేశాక మేము లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తే వాళ్ళు మనకి పాసెస్ అయితే ఇస్తున్నారు. ఆ పాసెస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ మనకి మ్యాగ్నెట్స్ అండ్ ఈ షో పీసెస్ ఉంటాయి కదా ఇంట్లోకి పెట్టుకోవడానికి మ్యాగ్నెట్స్ ఇలా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా మేము ఆల్మోస్ట్ 3½ అవర్స్ జర్నీ కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఇక్కడ ఫ్రెష్ అయిపోయి దాని తర్వాత ఇక్కడ ఒక 1/2 కిలోమీటర్ వెళ్తేనే మనకి పార్కింగ్ అయితే ఉందండి. అక్కడికి బస్ వచ్చి తీసుకెళ్తుంది క్రూజ్ దగ్గరికి అయితే. అంతా ఒక 5 మినిట్స్ డ్రైవ్ ఉంటుందేమో. అండ్ మనం వచ్చేసి ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకోవాలని ఏం లేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా టికెట్స్ ఇస్తున్నారు. బట్ ఫస్ట్ ప్రియారిటీ అయితే బుక్ చేసుకున్న వాళ్ళకే ఇస్తారు కాబట్టి ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్స్ లేకపోతే మాత్రం ఏం చేయలేము. సో అందుకని అడ్వాన్స్గా మీరు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉండుంటే ముందే టికెట్స్ చేసుకుంటే మాత్రం చాలా బెటర్. ఇక్కడికి వచ్చిన తర్వాత దొరకకపోతే మళ్ళీ ఇబ్బంది పడ్డాం కదా అని చెప్పేసి ఇంకా మేమైతే ముందే చేసుకున్నాము. ముందు డే మాకైతే టికెట్స్ దొరికాయి. ఐ థింక్ మాది 9 అనుకుంటా మేము వెళ్ళింది. మా క్రూజ్ టైం అయితే ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు కదా, ఇంకా అక్కడ మేమైతే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇలా ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేను చాలామందిని చూశానండి. లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ 8 మెంబర్స్ 10 మెంబర్స్ అలా అయితే వచ్చారు. ఎందుకంటే వాళ్ళకు కూడా మంచి ఫన్గా ఉంటుంది కదా అందరు కలిసి వస్తే. ఈ ప్లేసెస్ మాత్రం కంపల్సరీ అందరితో పాటు వెళ్తేనే చాలా ఫన్ ఉంటుందండి. మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ చూసారా బస్ వచ్చింది. ఈ బస్సులో అయితే మేము ఇందాక నుంచున్న ఆఫీస్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 1/2 కిలోమీటరు. ఇదంతా పార్కింగ్ స్పాట్. వీళ్ళు ఏంటంటే మనం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత సేమ్ మనకి అదే వెబ్సైట్లో ఒక 3 స్పాట్స్ అయితే చూపించారండి. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అక్కడ పాసెస్ ఇస్తారు. ప్లస్ మనం అక్కడ పాసెస్ తీసుకొని అక్కడ కార్ పార్క్ చేసుకొని అక్కడ బస్ వస్తుంది. బస్ తీసుకొని వెళ్తుందన్నమాట. బేసిక్గా ఇది. ఇంకా ఒక ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసరికి నేను చెప్పాను కదా వాళ్ళకి కొంచెం లేట్ అయింది. బట్ బస్ వాళ్ళు అయితే ఇంకా ఆపారు. ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా క్రూజ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎంతసేపో లేదు నాకు తెలిసి అప్రాక్సిమేట్గా ఒక 5 మినిట్స్ ఉంది. ఆ లొకేషన్ని ముందే ఈ లొకేషన్కి వద్దాము అని అనుకున్నాము అందరము. ఇంకా ఆ లొకేషన్కి అయితే వచ్చి అక్కడ కార్ పార్క్స్ చేసుకొని లగేజ్ అంతా అక్కడ పెట్టేసుకున్నాము. కొంచెం తీసుకెళ్లాల్సిన మెయిన్ థింగ్స్ అయితే వాటర్ బాటిల్స్ కంపల్సరీ ఉండాలండి. ఇద్దరు కోకోనట్ వాటర్ కానీ ఏమైనా డ్రింక్స్ ఉంటే అవి తీసుకెళ్ళడం చాలా చాలా బెటర్. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రెక్కింగ్కి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ వెళ్ళడానికి మళ్ళీ రిటర్న్ రావడానికి అయితే మనం నడవాల్సి వస్తుంది. కాబట్టి వాటర్ స్నాక్స్ కంపల్సరీ తీసుకెళ్ళండి. అదే ఇంక మాట్లాడదాం కదా. When are we going to the beach? I don't know, Anna. Come, get it. Get it. Like after the ride, can we go there? Yes.
quick, you guys can board. And then do you have another ticket? ఇదేనా రాము? హలో హాయ్ యా ఓకే రైట్ బ్రో మనం ఫైనల్గా అయితే మేము 8:45కి అయితే క్రూజ్ రీచ్ అయిపోయామండి. వాళ్ళైతే మనకి ఆఫీస్లో ఇచ్చిన పాసెస్ ఉంటాయి కదా, అవి అందరికీ వెరిఫై చేసి అప్పుడు మాత్రమే ఎలో చేస్తున్నారు. టికెట్స్ 4+ కిడ్స్కి కూడా కంప్లీట్ టికెట్ ఐ థింక్ $61 అప్రాక్సిమేట్గా అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఓన్లీ 0 to 3 కిడ్స్ అయితేనే వాళ్ళకి టికెట్స్ లేవండి. అది మాత్రం మనం ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో చెక్ చేసుకుంటే చాలా చాలా బెటర్. మళ్ళీ లాస్ట్ మినిట్ మనకి ఇబ్బంది అవ్వకుండా అయితే ఉంటుంది. వీళ్ళ డ్రాప్ ఆఫ్స్ అయితే మార్నింగ్ 8:45 to 4:35 వరకు ఉన్నాయండి. 8:45కి డ్రాప్ చేసి మళ్ళీ 12కి మమ్మల్ని అయితే రిటర్న్లో పిక్ చేసుకున్నారు. మనం ఈలోపు ట్రెక్కింగ్ కానీ ఆ లోపల ఫ్లవర్ పాట్ ఐలాండ్ వరకు వెళ్ళడానికి ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి. వాళ్ళు ప్రతి ప్లేస్ గురించి మనం క్రూజ్లో ట్రావెల్ చేసేటప్పుడు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం న్యూ కదా, మనకి తెలియదు కాబట్టి ప్రతి ప్లేస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ దిగిన తర్వాత కూడా ప్రతి దానికి మ్యాప్ ఉంది. ఇంకా ఇక్కడ ఒక 3 స్పాట్స్లా ఉన్నాయండి. పైకి వెళ్ళొచ్చు, లేకపోతే కింద కూర్చోవచ్చు. ఇట్లా మా వాడైతే అసలు ఎక్కడ కూర్చోలేదు, కంటిన్యూస్గా మొత్తం తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాడు. వెళ్ళేటప్పుడు మాత్రం ఆల్మోస్ట్ ఐ థింక్ 45 minutes క్రూజ్ ట్రిప్ ఉంది. రిటర్న్లో అయితే చాలా త్వరగా తీసుకొచ్చారు, బట్ వెళ్ళేటప్పుడు చాలా సేపు తీసుకెళ్ళినట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది. టాబర్మోరి క్రూజ్ అయితే ఎక్కేసాము. చాలా బాగుందండి వ్యూ. సమ్మర్ కదా, చాలా మంది వచ్చారు టూరిస్టులు కూడా. మంచి టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్. మీకు ముందు ముందు ఫ్లవర్ పాట్ ఐలాండ్ ట్రెక్కింగ్ అవన్నీ కూడా ఎలా ఉందో చూపిస్తాను. I think there's a shark or orca in there. Please subscribe to my mom YouTube channel. సేఫ్టీ పైన కూడా చూపిస్తాను. Wait, Tajima! It's a Tajima! It's a little Tajima!
only island within Fathom 5 National Marine Park with public facilities for hiking and camping. It has 6 campsites and 4 kilometers of hiking trails. The name Flower Pot Island comes from 2 pillars of rock standing on its eastern shore, which we will be cruising alongside in a few minutes. Native wildlife species include small animals such as snowshoe hare, red squirrels, fox, and otters. Occasionally, deer and coyotes will cross out over the ice in the winter months. I love animals. Animals are my favorite. Let's go. Is this the Flower Pot Island? This is the Flower Pot Island Lighthouse Keeper Station that was established in 1897. The early lighthouse keepers always maintained a large garden and occasionally some livestock. One even kept a cow on the island, with a nearby cave used as a fruit cellar. Today, this site is managed by a volunteer group, the Friends of Bruce District Parks. They operate a snack bar and museum out of the 2-story building. Washroom facilities are available here. The hike from the dock takes about 30 minutes. I think this is the island. దీని డాక్టర్ స్టేషన్ ఉంటుంది కదా అక్కడ దింపుతారు. Oh, Nana. Nana, there's caves. There's holes. Oh yeah. There's caves. What? I didn't know there were caves. I had no idea there were caves. Caves. To our right is the walkway used by the lighthouse keepers to tend to the lights up on the bluff. Look, there are The holes. original wooden lighthouse was replaced in 1969 by the Coast Guard to make room for the structure we have today. The earliest lighthouse keepers lived in a small portion of the original home, now serves as the observation deck, which you can access using the walkway. Look at this island. This is so cool. Look at this island. This is so cool. Green stuff. What are those dark green stuff? Dark green stones. Those are stones. Oh. And what are those light green stuff? Seaweed? అక్కడ చూపిస్తాను. Where? I don't see it. Oh, I see it. 12,000 years ago, the water level was 100 meters higher than it is today. And it is estimated that the Flower Pot rocks were formed within the past 2,000 years. వెళ్ళాలి. ఇక్కడే ఉన్నాడు. Now I'm back. I'm back. Is there an otter here? Nana, is there an otter under our ship? No, no, no. I want to No see. otters. I want to see If an you look otter. at the top right corner of the large flower pot, you will see the profile of a face. According to Ojibwe legend, the profile is of a warrior looking out over Georgian Bay. No, I don't see it. My nose. I don't see it. ఐ థింక్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్లో అయితే మేము రీచ్ అయిపోయామండి ఇక్కడికి. యాక్చువల్ అయితే 10 o'clock 1 hour తీసుకొస్తుంది. అంటే స్కెడ్యూల్స్ Mama, come with me, Emma. ఎక్కడికమ్మా I want to see at the మనం back. మనకి I want to see at the back. ఇప్పుడు మనం దిగాలి నానా, ఇక్కడ నుంచి నడుచుకుంటే బయటికి వెళ్ళాలి. మళ్ళీ ఎక్కినప్పుడు చూపిద్దు, ఓకేనా? Emma, can we see some animals? That's my favorite. యా షూర్ యూ కెన్.
ఏమైంది బ్రో? ఇంకా ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళాము అని చెప్పాను కదా ఆల్రెడీ. ఇక్కడైతే దేవాంష్తో పాటు ఉన్నది మహేష్ బ్రో. ఇంకా మా దేవాంష్ అయితే మామ మామ అనుకుంటూ ఎక్కువసేపు అయితే మహేష్ బ్రో దగ్గరే చాలాసేపు తిరగడము అన్నీ చూపించడము చేశాడు. ఇంకా మహేష్ బ్రో గ్లాసెస్కి ఏంటంటే పిక్స్ తీస్తారనమాట గ్లాసెస్ నుంచి. ఇంకా అదే చెప్తున్నారు, చాలా పిక్స్ తీసాను పల్లవి అంటే నాకు పంపించండి యూట్యూబ్లో నేను యాడ్ చేస్తాను అని చెప్తున్నాను. ఫైనల్గా అయితే ఈ 40 minutes డ్రైవ్ తర్వాత క్రూజ్లో మేమైతే ఇక్కడికి వచ్చి దిగిపోయామండి. ఇక్కడైతే కొంచెము గ్రీనరీ అంతా చాలా బాగుంది. ఇక్కడ ఒక మ్యాప్ ఉంది, మనం ఎటు సైడ్ వెళ్ళాలి, ఫస్ట్ ఏమేమి చూడొచ్చు ఇక్కడ ప్లేసెస్ అని చెప్పేసి ఆ మ్యాప్లో అయితే క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఇంకా ట్రెక్కింగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నేను ముందుగా చెప్పినట్లయితే వాటర్, స్నాక్స్ కంపల్సరీ తీసుకొచ్చుకోండి. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళైతే స్ట్రోలర్స్ తీసుకొచ్చారు, కానీ ఇంకా ఈవెన్గా అయితే లేదు. చాలా ప్లేసెస్ చాలామంది అయితే మధ్యలో వదిలేసి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయారు. క్రూజ్లో అయితే ఆల్రెడీ మనకి అనౌన్స్మెంట్ చేశారండి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి వాటి గురించి అంతా. మనం ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అయితే ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళేప్పుడు ఫ్లవర్ పాట్ ఐలాండ్ వరకు వెళ్ళొచ్చు. దాని తర్వాత ఒక మ్యూజియం ఉంది అది, అండ్ లైట్ హౌస్. అది కాకుండా ఇంకా కేవ్స్, ఈ ప్లేసెస్ అయితే మోస్ట్లీ అందరూ కవర్ చేశారు. మనం వెళ్తూ ఉంటే ఇలా మ్యాప్స్ ఉన్నాయి కదా, మనం చూసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. ఒకటే వే ఉంది స్ట్రైట్గా, బాగుంది అంతా. మేము వెళ్ళిన రోజు అయితే చాలా చల్లగానే ఉంది. మేము కొంచెం మార్నింగ్ కూడా బయలుదేరాం కదా, మేము స్టార్ట్ అయినప్పుడే వాళ్ళు చెప్పారు 8:45 క్రూజ్ వాళ్ళు మళ్ళీ 12కి పికప్ ఉంటుంది అని చెప్పేసి 12 కల్లా మళ్ళీ మేము ఇక్కడ నుండి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. ఇంకా వీళ్ళన్నీ ప్లేసెస్ అయితే చెక్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి ఏది ఫస్ట్ కవర్ చేయాలి, ఏమేమి ఉన్నాయి ప్లేసెస్ అని చెప్పేసి. దీని గురించి ఒక ఓవర్ వ్యూ అయితే ఆల్రెడీ మనం క్రూజ్లో ఉన్నప్పుడే ఇస్తారండి. ఇవన్నీ అయితే మనం ఇప్పుడు ఇక్కడ కవర్ చేయాలి. ఇక్కడ దిగిన తర్వాత వాష్రూమ్స్ ఉన్నాయి, ఇంకా ఫ్రెష్ అవ్వాలి ఎవరన్నా అంటే ఇక్కడ ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవాలి. మళ్ళీ దగ్గరలో వాష్రూమ్స్ లేవు అని కూడా వాళ్ళు చెప్పారు. సో ఇంకా ఇక్కడ మా వాళ్ళైతే మంచిగా పిక్స్ దిగుతున్నారు అటు ఇటు అవన్నీ ప్లేసెస్ అయితే చూస్తూ. లోడింగ్ ఏరియా అక్కడ పెట్టాడు, ఇక్కడ పెడతాడు. Where are the glowing stones? Can I have it? Yeah. Okay, yay! స్టిక్ కావాలా? స్టిక్ స్టిక్ కావాలమ్మా? I'm gonna do it for hiking. ఓకే ఓకే Hiking! ఓకే స్టే దేర్, లెట్ మీ టేక్ ఎ పిక్చర్. ఇంకా వెళ్ళిన వాళ్ళందరము కూడా ఈ బ్యాగ్స్ అయితే తీసుకొని వెళ్ళామండి. ఈ బ్యాగ్స్లోనే వాటర్, స్నాక్స్ అవన్నీ అయితే తీసుకెళ్ళాము. కంపల్సరీ ఇలా ఒక బ్యాగ్ అయితే తెచ్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ కిడ్స్ ఉన్న వాళ్ళైతే. ఎందుకంటే మనం ఇన్ అవర్స్ సమ్మర్లో ఇలా హైకింగ్, ట్రెక్కింగ్ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు చాలా బాడీ అయితే డీహైడ్రేట్ అయిపోతుంది. సో ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మేమైతే తీసుకెళ్ళిన బ్యాగ్స్ మగవాళ్ళు అయితే తీసుకున్నారు. నేను మా హస్బెండ్ని పట్టుకుంటా అన్నాను, బట్ మనం ఎలాగో అంత దూరం మొయ్యలేం కదా అని చెప్పేసి ఆయన వద్దులే నేనే తీసుకుంటాను అని చెప్పేసి ఇంకా మా బాబుని అండ్
అవి ఆయన హ్యాండిల్ చేశారు. ఇంకా నేనైతే మంచిగా ఇలా వీడియో తీసుకుంటూ అంతా పిక్చర్స్ అవి తీసుకున్నాను యూట్యూబ్ కోసము. ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరన్నా వెళ్ళాలి అనుకున్నా కూడా ఇది చాలా అయితే యూజ్ అవుతుంది. మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే మాకు గైడెన్స్ లేదు, ఏమేమి చూడాలి అనేది కూడా అంత ఐడియా లేదు. ఇక్కడ టాబర్ మోరీలో క్రూజ్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఫ్లవర్ పాట్ ఐలాండ్ దగ్గర అయితే దించారండి. ఇంకా ట్రెక్కింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసాము. మా వాళ్ళందరూ ఒక 5 మినిట్స్ ఇక్కడ దిగిన తర్వాత వాష్రూమ్స్ అవి ఉన్నాయి. మళ్ళీ వెళ్ళే దారిలో వాష్రూమ్స్ అవి లేవు, ఫ్రెష్ అయ్యే వాళ్ళు ఉంటే ఫ్రెష్ అయ్యి వెళ్ళండి అని చెప్పేశారు. సో కొంచెం ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మా వాడైతే హైకింగ్ స్టిక్ తీసుకున్నాడు. ఇంకా Hiking stick. Can we go? Amma, can we go at the beach over there? After that, can we go here? వెళ్దాం. Let's go. ఇంకా మనం వాక్ చేసుకుంటే వెళ్ళే వేకి ప్యారలల్గా ఇలా వాటర్ అంతా అయితే ఉంటుందండి. ఇంకా మా బాబుకి ఏంటంటే వాటర్ అంటే చాలా ఇష్టము. అండ్ టాబర్ మోరీ మేము రిటర్న్ అయ్యేటప్పుడు సాబుల్ బీచ్ దగ్గర కూడా కొంచెం సేపు ఆగుదాము అని అనుకున్నాము ఆ రోజు. సో ఇంకా వీడు ఎక్కడ కనిపించినా వాటర్ దగ్గర ఆగుదాము అని చెప్పి ఆపుతూ ఉన్నాడనమాట. సో అలా మాకు కొంచెం అయితే లేట్ అయ్యింది. కిడ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తారు కదా. If there's any fish trying, Amma, can I go in the water? వీళ్ళే అనుష వాళ్ళు. Amma, Oh, okay. is look if we can go in the water. Look, don't worry, bro. I got it. I'll go. స్ట్రాలర్ వదిలేసారు. ఇంకా పిల్లల కోసం కొంతమంది అయితే స్ట్రాలర్స్ తెచ్చుకున్నారు. బట్ ఇక్కడ అనీవెన్గా ఇలా స్టెప్స్ ఉన్న దగ్గర ఏంటంటే వాళ్ళు వదిలేసి అయితే వెళ్ళిపోయారు స్ట్రాలర్స్. అలా ఒక 2-3 స్ట్రాలర్స్ అయితే మాకు దారిలో కనిపించాయి. వ్యూ అయితే ఇక్కడ నుంచి ఎక్కడ ఎటు సైడ్ చూసినా చాలా చాలా బాగుందండి. కిడ్స్ అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు. వాటర్ కానీ ఈ ట్రెక్కింగ్ కానీ. మా బాబు అయితే పర్సనల్లీ నాకైతే వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అంత మార్నింగ్ లేట్ తీసుకొచ్చాను కదా, వీడు ఎలా చేస్తాడో ఏమో అని అనుకున్నాను, కానీ అసలు మంచిగా ఎంజాయ్ చేశాడు. ఇంకా రిటర్న్లో అయితే అది కూడా చూపిస్తాను. ఇట్లా చాలామంది కూడా ఇవి తెచ్చుకొని ఇక్కడ ఎయిర్ ఫిల్ చేసుకొని దీంతో పాటు ఇంకా వెళ్ళిపోయి అలా మళ్ళీ రిటర్న్లో సేమ్ క్రూజ్ అయితే క్యాచ్ చేశారండి. ఇక్కడ ఈ పాములు కూడా అయితే మనము దారిలో అయితే చాలా చూసామండి మేము. ఇంకా మ్యూజియం ఉంటుంది, ఆ మ్యూజియం దగ్గర అయితే ఒక్క దగ్గరే 4-5 స్నేక్స్ కూడా ఉన్నాయి. బట్ ఇవి పాయిజన్ కాదు, ఏం కాదు అని చెప్పి అన్నారు. సో ఎవరు ఏం భయపడట్లేదు. ఇట్లా మాకు స్నేక్స్ అయితే మధ్య మధ్యలో అయితే కనిపించాయి. ఇంకా అందరూ అయితే చూస్తూ ఉన్నాము. స్నేక్స్ అంటే కొంచెం ఎవరికైనా ఫస్ట్ కొంచెం భయం వేస్తుంది, బట్ ఇవి పాయిజన్ కాదు అనేసరికి ఇంకా కిడ్స్ వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి చూస్తున్నారు వీటిని. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కేవ్స్కి అయితే చాలా స్టెప్స్ అయితే ఎక్కాము అని చెప్పేసి. ఇదంతా వేయండి. ఇంకా కిడ్స్ ఉన్న వాళ్ళు అయితే కింద స్ట్రాలర్స్ అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళారు. అండ్ కొంతమంది అయితే ఎక్కలేక కిందనే ఆగిపోయిన వాళ్ళని కూడా చూసాము. కొంతమంది అయితే ఇంకా లేదు ఇంత దూరం వచ్చాం కదా ఎక్కి చూద్దాము అని చెప్పి కూడా కొంతమంది అయితే ఎక్కి అయితే వెళ్ళి చూశారు. చాలా చాలా స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంకా కాళ్ళు అయితే లాగేసాయి. బట్ చాలా బాగుంది, అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్లా అనిపించింది. వస్తుందా?
అట్లా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము Mama, there's a scorpion! రిలాక్స్ అవ్వాలి ఖచ్చితంగా. There's a scorpion! Oh. ఇంకా ఇక్కడ పైకి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ ఒక 10 మినిట్స్ అయితే రిలాక్స్ అయ్యామండి. స్టెప్స్ చాలా ఉన్నాయి అని చెప్పాను కదా, ఇంకా ఒక 10 మినిట్స్ కొంచెం రిలాక్స్ అయ్యి ఇవన్నీ చూసి మంచిగా పిక్చర్స్ అయితే దిగాము. ఈ లొకేషన్లో పిక్చర్స్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి. అసలు ఇక్కడ కూడా కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే యాడ్ చేశాను. హోప్ఫుల్లీ మీ అందరికీ అయితే నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చూపించిన వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? టాబర్ మోరీ ఇక్కడ కెనడాలో ఉండే వాళ్ళు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే అయితే పక్కాగా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. అండ్ మీ కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మేము అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ మ్యూజియం ఉందండి, ఒక హౌస్, అప్పుడు లివింగ్ ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి అక్కడ వస్తువులు అనేది ఇక్కడైతే డిస్ప్లే చేశారు. మనకి ఈ మ్యూజియం దగ్గర అయితే కొంచెం స్నాక్స్ డ్రింక్స్ కూడా సేల్ చేస్తున్నారు. అండ్ ఇంకా మ్యాగ్నెట్స్ అలాంటివి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే ముందు మనకి స్నేక్స్ ఉన్నాయండి. అసలు ఒక 5 స్నేక్స్ ఒకటే ప్లేస్లో ఉన్నాయి. నేను అవి కూడా రికార్డ్ చేశాను, చూపిస్తాను. అండ్ ఇంకా ఇక్కడ సన్ స్క్రీన్, ఈ స్ప్రేస్ ఇవి అయితే ఉంటాయి కదా, అవైతే మ్యాండేట్గా తీసుకెళ్లాల్సిందే అండి. ఇంకా అవన్నీ అయితే ఇంకా ఆగి స్ప్రే చేసుకుంటూ అయితే వచ్చారు చాలామంది. అండ్ మీకు చెప్పాను కదా ఇక్కడ స్నేక్స్ ఉన్నాయి అని చెప్పేసి, అవి దగ్గర నుండి కూడా చూపిస్తాను. ఇక్కడ ఆన్ ది వే ఇక్కడ రైట్ సైడ్, బట్ ఎవ్వరు ఏమీ భయపడట్లేదు, అవి పాయిజన్ కాదు కదా అని చెప్పేసి. Lot of them? Oh my god. Yes, they kind of in here and then all up here. ఇక్కడ వాలంటీర్ చేసే వాళ్ళైతే వచ్చి చెప్తున్నారు ఇక్కడ చాలా స్నేక్స్ ఉన్నాయి, బట్ దే డోంట్ హర్ట్ They ఎనీ. don't hurt. They just be aware that they're there. They'll pop out. Are you sure? Yeah. Oh yeah. They're garden snakes. Okay. Yeah, they don't eat us. There's అమ్మా కన్నా స్నేక్స్ ఉన్నాయమ్మ ఇక్కడ. వీడియోలో అయితే క్లారిటీగా కనిపిస్తున్నాయండి స్నేక్స్. ఇక్కడ 4 to 5 స్నేక్స్ అయితే ఇక్కడ ఈ చెట్ల దగ్గర అయితే ఉన్నాయి. ఇంకా వాటిని కూడా చూశాను, మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు కదా అని చెప్పేసి అక్కడ ఒక 1 minute అయితే వీడియో అయితే క్లిప్ యాడ్ చేశాను. Found so many snakes. Wait, I found one. Now I found 2. Nana, there are total 3. Make it a pet. వీళ్ళు చూసాం. నెక్స్ట్ ఇంకో మనం క్రూజ్లో వచ్చేటప్పుడు అయితే వాళ్ళు క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారండి. మీరు కనుక గమనించి ఉన్నట్లయితే దీని గురించి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఆపోజిట్ సైడ్లో దీని వ్యూ కూడా క్యాప్చర్ చేశాను మనం క్రూజ్లో వచ్చినప్పుడు. అండ్ మనకి ఏంటంటే ఇక్కడ మ్యూజియం ఉంటుంది, వాళ్ళు యానిమల్స్ కూడా కొన్ని ఉన్నాయి అని అయితే మనకి చెప్పారు. ఇక్కడ ఈ ముందుకెళ్తే ఏంటంటే వాళ్ళు ఓల్డెన్ డేస్లో వాళ్ళు ఉన్న ప్లేస్ అండ్ అక్కడ వాళ్ళు ఏం వాడారు సామాన్లు అండ్ లైట్ హౌస్ స్టేషన్ ఒకటి ఉంటుంది కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా వెల్కమ్ అని చెప్పేసి ఒక బోర్డ్ పెట్టి ఉంచారు. ఇంకా లోపల వచ్చేసి కొన్ని స్నాక్స్ కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఐ థింక్ చిప్స్ ప్యాకెట్స్ అండ్ జ్యూసెస్ అయితే లోపల ఉన్నాయి. అండ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, టాబర్ మోరీ ఫ్లవర్ పాట్ ఐలాండ్ అని, అలా మనకి ఆ టైప్ మ్యాగ్నెట్స్ కూడా సేల్కి పెట్టారు. ఎందుకంటే ఎవరన్నా వచ్చిన వాళ్ళు అలా గుర్తుగా అయితే తీసుకుంటారు కదా. ఇక్కడ కొంతమంది అయితే అవి జ్యూసెస్ అవి పర్చేస్ చేసుకొని అయితే వెళ్తున్నారు ఇక్కడ నుండి. ఇంకా ప్రతి ఒక్కటి ఇక్కడ అయితే పెట్టుంచారండి, ఆ రోజుల్లో వాడిన వస్తువులు కానీ బెడ్స్ కానీ. నేను ఇంకా ముందు అయితే మీకు చూపిస్తాను అవన్నీ. Is that the info that we were supposed to take? It's just what it was for and then పర్సన్ ఉండేవాడు.
నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, ఇంతకుముందు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని. మహేష్ బ్రో అండ్ భరత్ వాళ్ళు అయితే ఆల్రెడీ ఒకసారి వచ్చారు. వాళ్ళు ఇది సెకండ్ టైం అనమాట. వాళ్ళు చెప్తున్నారు ఇంతకుముందు ఇక్కడ ఒక పర్సన్ ఉండేవారు, సో వాళ్ళు యూజ్ చేసిన సామాన్లన్నీ ఇక్కడ పెట్టుంచారు అని చెప్పేసి. అక్కడ క్రిబ్, ఇంకా బెడ్స్, వాళ్ళు వాడిన చైర్స్ అండ్ ఓల్డ్ టైమ్ రేడియో, స్టవ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుంచారు. మనకి ఓల్డెన్ డేస్వి మనకి ఎలాగైనా కొంచెం కొత్తగా బాగా అనిపిస్తాయి. చాలా బాగా అనిపించాయి. ఇక్కడ చాలా రకరకాల సామాన్లు అయితే పెట్టుంచారు మ్యూజియంలో. ఇదేంటంటే ఒక హౌస్లో వాళ్ళు వాడిన వస్తువులు అయితే పెట్టారు ఇక్కడ. ఇంకా ఇక్కడైతే ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి 11 అలా అయినట్టుందండి, 10:45, 11. ఇంకా మేము ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ కూడా రిటర్న్లో ఫ్లవర్ పాట్ ఐలాండ్ వెళ్ళాలి, ఇంకా లైట్ హౌస్ దానికి కూడా వెళ్ళాలి. ఈ 2 ప్లేసెస్ చూసుకొని మళ్ళీ క్రూజ్ని అయితే క్యాచ్ చేయాలి. ఇంకా మేము ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ అయితే ఉన్నాము. ఇది హలో గైస్, ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ అయితే నడిచి వచ్చాము ఇక్కడికి. ఫ్లవర్ పాట్ ఐలాండ్ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ. వెదర్ బాగుంది, క్లౌడీగా, బట్ స్టిల్ వాక్ కదా, కొంచెం టైర్డ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే మ్యూజియం ఉంది. నేను ఆల్రెడీ ముందు క్లిప్స్ యాడ్ చేశాను కదా, ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మీకు అంతా చూపిస్తాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ మ్యూజియం కవర్ చేసేసి రిటర్న్లో లైట్ హౌస్ కూడా వెళ్ళి అది కూడా చూసి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరి వెళ్తాము. అందుకే మీకు క్లిప్స్ అయితే షూట్ చేసి యాడ్ చేస్తాను. లెట్స్ గో. వీళ్ళ ఆయన బాగా ఏం చేస్తున్నారు ఎక్కడ చూడు వాళ్ళిద్దరితో ఒక ప్రపంచం. మా హస్బెండ్ అండ్ మా బాబు ఏంటంటే ఇక్కడికి వచ్చి లోపలికి ఎక్కువసేపు అయితే లేరు. మా వాడికి వాటర్ అంటే చాలా చాలా ఇష్టము. ఇంకా అక్కడికి పోయి కంప్లీట్గా వెట్టయ్యాడు. నేను ఆల్రెడీ మా అనుష అయితే చెప్పింది, ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ ఎక్స్ట్రా తీసుకురండి వదిన, బెటర్ అని చెప్పేసి. ఎందుకంటే ఆ రోజు రెయిన్ కూడా చూపించింది అని చెప్పేసి డ్రెస్ అయితే తీసుకెళ్ళాము. ఇంకా ఫుల్గా వెట్ అయిపోయి దాని తర్వాత అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. మేమైతే ఇక్కడ పైన ఈ మ్యూజియం నుంచే ఒక చిన్న క్లిప్ అయితే ఇక్కడ నుంచి తీసుకున్నాము. చాలా బాగా వచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా, మంచిగా బ్లూ కలర్లో. చాలా బాగా అనిపించింది ఈ వీడియో అంతా చూస్తుంటే. మంచిగా అక్కడ ఆల్బమ్స్ ఇవి కూడా ఉన్నాయండి, అప్పట్లో వాళ్ళు తీసుకున్న పిక్చర్స్ అవన్నీ. చాలా మంచిగా అనిపించింది. ఇవన్నీ మనకి ఆ కాలంలో ఎలా ఉన్నారు, ఎలా వాడుకున్నారు సామాన్లు అవన్నీ. ఇక్కడ చూసారా చిన్న క్రిబ్ అండ్ ఇక్కడ చెక్క టాయ్స్ ఉంటాయి కదా, ఇవి చూస్తే నాకు కొండపల్లి బొమ్మలు ఉంటాయి కదా, అవి గుర్తొచ్చాయి. చెక్కతో చేసి అమ్ముతారు ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ అటు సైడ్ మనకి దొరుకుతాయి కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ చైర్స్ ఇవి కూడా ఎంత బాగున్నాయో. ఆ రోజుల్లో ఇంకా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అదంతా మనకి పిక్చర్స్ రూపంలో అయితే మనకి చెప్తున్నట్టుగా అనిపించింది. అలాగే కప్స్, సాసర్స్ సెట్స్ అండ్ పిల్లలు ఆ రోజుల్లో ఆడుకునే టాయ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కబోర్డ్స్లో మంచిగా పెట్టుంచారండి. ఇంకా వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్, మనకి మ్యూజియంస్ అంటే మ్యాక్సిమం అంతే కదా, ఆ రోజుల్లో వాళ్ళు ఏం వాడారు అని చెప్పేసి ఒక ప్లేస్లో అయితే పెట్టుంచుతారు కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఐ థింక్ పైన 4 బెడ్రూమ్స్ అనుకుంటా. ఈ 4 బెడ్రూమ్స్ మంచిగా వాళ్ళు వాడిన సామాన్లతో అయితే నింపేశారు. ఇంకా అవన్నీ చూసుకున్నాము. చూసుకున్న తర్వాత మా హస్బెండ్ అండ్ మా బాబు అయితే అక్కడికి వెళ్ళారు అని చెప్పాను కదా, వాటర్లోకి. ఇంకా వాడికి డ్రెస్ చేంజ్ చేయాలి అని చెప్పేసి నేను కూడా ఇక్కడ ఒక 15-20 మినిట్స్ టైం అయితే స్పెండ్ చేసిన తర్వాత మేము కిందకైతే వెళ్ళాము. ఇంకా మ్యాగ్నెట్స్ ఏవో చూద్దాము అనుకున్నాము, బట్ ఇంకా మేమైతే అక్కడ ఏమీ తీసుకోలేదు. ఇంకా ఇక్కడ ఒక క్విక్ లుక్ అయితే అన్నిటి రూమ్స్ కవర్ చేసేసి ఇంకా దాని నుంచి అయితే కిందకైతే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిపోయి దాని తర్వాత అయితే బయటకు వచ్చేసాము. మనకి కిడ్స్ వచ్చాక అయితే మన ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళే ఉంటారండి మోస్ట్లీ అయితే. ఇంకా నాకైతే మా వాడికి వాటర్ పట్టించడము, ఈ కోకోనట్ వాటర్ ఇవ్వడము, ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోతారు కదా కిడ్స్. కంపల్సరీ మనం వాటర్లో అయితే మినిమం కేర్ అయితే తీసుకోవాలి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. వాడు చాలా బాగా నడిచాడు, ఎక్కడా కూడా మమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టలేదు, చాలా ఎంజాయ్ చేశాడు.
ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసాము. చేంజ్ చేసిన తర్వాత ఈ లైట్ హౌస్ చూద్దామని అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ అలా అయితే ఏం లేదు, జస్ట్ ఇలా బయట నుంచే చూడాలి. అక్కడ నుంచి అయితే కొన్ని మేము పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఇవన్నీ కూడా మనకి క్రూజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు వచ్చేటప్పుడు కూడా, ఇవంతా ఇక్కడ ఏముంటాయి, ఏమేమి చూడొచ్చు అనేది. మా వాడైతే ఆ ట్రెక్కింగ్ స్టిక్ అయితే అసలు వదలలేదు, స్టార్టింగ్ పట్టుకున్నాడు, ఇంకా దాంతో పాటే నడుస్తూ వచ్చాడు. కాఫీ షాప్ లో కాఫీ తాగుదామా? పోతే ఈ ఐలాండ్కి వచ్చి ప్రాపర్ట్లో ఏముంటుంది, ఇలాగే ఉంటుందా? అదే కేవ్స్ చూసాము, మ్యూజియం చూసాము, ఇంకా లైట్ హౌస్ అయిపోయింది. ఇంకా దాన్ని తర్వాత ఈ ఫ్లవర్ పాట్ ఐలాండ్ మనకి చూపించారు కదా, అది చూస్తే ఇంకా మేము ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోవచ్చు. ఇంకా దానికైతే స్టార్ట్ అయ్యాము. చాలా బ్యూటిఫుల్గా ఉందండి వ్యూ ఇది పైనుంచి. ఇంకా దీనికి కిందకి కూడా వెళ్ళొచ్చు, మేమైతే వెళ్ళలేదు. ఇంకా ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 వరకు అయిపోయింది మాకు. పిక్చర్స్ అయితే అసలు ఎంత బాగా వచ్చాయంటే, ఇంకా కొన్ని దిగిన పిక్చర్స్ కూడా ఇక్కడైతే నేను యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఫ్లవర్ పాట్ ఐలాండ్ నుండి రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి. ఇంకా మీకు ఈ ప్లేస్ అయితే స్టార్టింగ్లో చూపించాను కదా, మేము ఎక్కడైతే వాళ్ళు క్రూజ్ వాళ్ళు దింపారో మళ్ళీ ఇది రిటర్న్ వే అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ బయట ఇలా లైన్స్లా ఉంది. సో ఎవరు ముందు వెళ్తే ఫస్ట్ సర్వ్ లాగా మనం వెళ్ళి అక్కడ లైన్లో నుంచోవాలి. ఇంకా వాళ్ళు క్రూజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలో చేస్తారు, ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. ఎగ్జాక్ట్గా మాకు 12 అని చెప్పారు, సేమ్ అదే టైంకి అయితే వచ్చింది. ఇంకా మేము ఫుడ్ అంతా తెచ్చుకున్నాము, బట్ కార్లోనే వదిలేసి వచ్చాము. ఓన్లీ స్నాక్స్, వాటర్, లైక్ లిక్విడ్స్ ఒక్కటి మేము వచ్చేటప్పుడు అయితే తెచ్చుకున్నాము. ఇంకా వీళ్ళు ఇక్కడ మనం క్రూజ్ ఎక్కి క్రూజ్లో రిటర్న్ ఎక్కువ టైం అయితే లేమండి, ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడే ఎక్కువసేపు ఉంచారు. ఎందుకంటే దానికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఈ ఐలాండ్స్ గురించి, మనం ఇక్కడ ఏమేమి చూడొచ్చు, ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, ఇంతకుముందు ఎవరున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మనకి వచ్చేటప్పుడు ఎక్కువ టైం పట్టింది. బట్ రిటర్న్లో అయితే ఎక్కువసేపు అయితే లేము. మళ్ళీ క్రూజ్ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి సేమ్ బస్ వచ్చి పిక్ చేసుకొని మమ్మల్ని ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్ళిందో కార్ పార్కింగ్ స్పాట్ దగ్గర అక్కడైతే మమ్మల్ని దించేసింది. ఇంకా వచ్చేసి మేమైతే ఇక్కడ కూర్చున్నాము. ఇంకా ఫైనల్గా అందరం అయితే ఇక్కడ కలిసాము. ఎందుకంటే ఈ వాకింగ్లో, ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు కొంతమంది ఫాస్ట్గా నడుస్తారు, కొంతమంది స్లోగా నడుస్తారు. సో కొంచెం ఆగి వచ్చాం కదా. ఫైనల్గా అయితే మళ్ళీ మధ్యలో కొంతమంది రిలాక్స్ అయితే ఇక్కడికైతే చేరుకున్నామండి. ఇంకా క్రూజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇదంతా ఇక్కడ క్యూ అనమాట, ఇట్లా లైన్లో వాళ్ళు నుంచోబెట్టి మళ్ళీ సేమ్ ఇదే లైన్లో అయితే లోపలికైతే ఎలో చేస్తున్నారు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి చాలా అలసటగా అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అనుకుంటా మేము నడిచింది అయితే ట్రెక్కింగ్కి, వెళ్ళడము మళ్ళీ తిరిగి రావడము కదా. ఈ ఫ్లవర్స్ అయితే దారిలో కనిపించాయి. మా బాబుకి అయితే బాగా నచ్చి వాడు ఒక 3-4 ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాడు దేవుడి దగ్గర పెడతా అని. బట్ ఇంకా దారిలోనే ఆడుతూ వచ్చాడనమాట. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, మేము వాడిన క్రూజ్ అయితే బ్లూ హెరాన్. ఈ క్రూజ్ మనము గూగుల్ చేసినా కూడా వస్తుంది. దాంట్లో టికెట్ డీటెయిల్స్, మనకి మ్యాండేటరీ ఐటమ్స్, మనం అక్కడ చూసే ప్లేసెస్ చాలా బాగా వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశారండి వెబ్సైట్లో. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి ఇట్లా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు కంపల్సరీ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ మీకు టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే చాలా క్రూజెస్ ఉంటాయి. మీరు ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి
డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. అండ్ మేమైతే రిటర్న్లో సాబుల్ బీచ్కి కూడా వెళ్దాము అని అనుకున్నాము మా లంచ్ అయిపోయిన తర్వాత. అండ్ అవి కూడా కొన్ని క్లిప్స్ అయితే ఇందులో యాడ్ చేస్తాను, అండ్ మేము దిగిన పిక్చర్స్ కూడా. హోప్ఫుల్లీ మీరు ఎవరైతే కొత్తగా చూసారో అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉండి మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై వీడియోస్ అండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కామెంట్స్ పెట్టడము ఇవన్నీ నాకు చాలా మోటివేషన్ అయితే ఉంటుంది. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మేము దిగిన కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఈ ట్రిప్ అయితే చాలా బాగా అనిపించింది. మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు ట్రెక్కింగ్లో. రిటర్న్లో అయితే వాడు ఎంత అలిసిపోయి నిద్రపోయాడంటే 3.5 hours ఫుల్గా నిద్రపోయాడండి. ఇంకా రిటర్న్ అయ్యేసరికి ఎవరికి ఎక్కువ ఎనర్జీ అయితే లేదు, ట్రెక్కింగ్కి అలిసిపోయి ఉన్నారు. ఇంకా సాబుల్ బీచ్ దగ్గర అయితే మేము ఒక 1/2 hour అయితే ఆగి ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము తీసుకెళ్ళిన లంచ్ కూడా ఒక ప్లేస్లో ఆపుకొని ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసి అక్కడ నుంచి సాబుల్ బీచ్కి స్టార్ట్ అయ్యాము. హోప్ఫుల్లీ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.